హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మటన్ కర్రీ వండుతున్నాను. చూసారు కదా, నూనె నువ్వుల నూనె వేసాను. నువ్వుల నూనెలోనే అయితే ఇంకా చాలా బాగుంటుంది మటన్ కర్రీ. నువ్వుల నూనె, ఉల్లిపాయలు, మిరపకాయలు వేసాను, బాగా వేగుతున్నాయి చూడండి. అలాగా స్లైట్లీ కొంచెం స్లిమ్లో పెట్టేసి అలా వేపాలి. నేనైతే స్లిమ్లోనే పెట్టాను. బయట చల్లగాలికి వండుతున్నాను, ఇంకా బాగుంటుంది. ఎప్పుడు డాడీ ఇవ్వండి. చూడండి, ఇప్పుడు మాంసం మొక్కలు శుభ్రంగా కడిగేసి వేసేసాను. డాడీ వండుకుంటారు ఇవన్నీ, బట్ నేను అప్పుడప్పుడు వండుతాను. డాడీ బయటికి వెళ్ళారు పని మీద, అందుకనేసి నేను వండుతున్నాను ఈరోజు. ఇంకా చెప్పాలంటే నేను అసలు వెజిటేరియన్, నేను అసలు నాన్ వెజ్ ముట్టుకోను. బట్ అలా ఉండానని తర్వాత తెలుస్తుంది, డాడీ వచ్చి చెప్తారు. వాటర్ వేసాను, ఉప్పు కారం అన్నీ పడేసాను. హాఫ్ జగ్ వాటర్ వేసండి. అది కొంచెం ఉడుకుతుంది. తర్వాత అలా అయ్యింది. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పడేసాను. టమాటా కూడా కొంచెం క్రష్ చేసి వేసేసాను, చేతితో క్రష్ చేశాను. మళ్ళీ చాక్తోనైతే అంత టేస్ట్ ఉండదు, పాతకాలం టైపు. క్రష్ చేశాను, టమాటాది క్రష్ చేసి వేసాను. ఉడుకుతుంది, దగ్గరికి అయ్యింది. ఎగిరిలా స్లైట్లీ ఇంకా కొంచెం దగ్గర అయితే టేస్ట్ బాగుంటుంది. ఎలా వదిలిసినా బాగానే ఉంటుంది, కానీ డాడీకి దగ్గరగా అయితేనే నచ్చుతుంది. చూడండి ఎలా ఉడుకుతుందో. డాడీకి ఎప్పుడు మూలుగు దమ్ములు ఉండాలి, గుండెకాయ ముక్కలు. లాస్ట్కి ఇలా తయారైంది, ప్రిపేర్ అయిపోయింది. సరే, అయితే ఎలా ఉందో చెప్పండి. సరే, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఇంకేదైనా స్పెషల్ ఉండేటప్పుడు. బాయ్, సబ్స్క్రైబ్.